ఇక సీఎం అన్నకు నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు, అది దుర్గం చెరువు FTL పరిధిలో ఉందని తేల్చిన అధికారులు నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు. లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు, IAS IPS ఆఫీసర్లు కూడా ఉన్నారట. ఇక IAS ఆఫీసర్లు కూడా ఉన్నారట ఇందులో, ఈ బఫర్ ఏది FTL లో. చెరువుల భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో 600 గజాల్లో తిరుపతి రెడ్డికి ఇల్లు, ఆఫీస్ ఉంది. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు FTL పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న ఆ నోటీసులను షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. అంటే సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం, ఆయన ఇల్లే కూల్చబోతున్నాం మీ ఎంత అనేటువంటి ఒక వార్త. అయితే విషయం ఏంటంటే ఇది అక్రమ నిర్మాణమే. ఇప్పుడు ఈ FTL పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు దాదాపు 200 చిల్లర ఉన్నట్టు 204 ఇండ్లు ఇవన్నీ అక్రమ నిర్మాణాలే. ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై పని చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోటి ఆ పని చేయడిగా వాళ్ళని జైలు వేయాలి, ఉద్యోగం నుంచి తీసేసుడు కాదు, తీసుకొని జైల్లో పడేయాలి, వాళ్ళని జప్తు చేయాలి. అక్రమం అయితే కూల్చేయండి. నేను కొన్నప్పుడు FTL పరిధిలో ఉందని తెలియదు తిరుపతి రెడ్డి, కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెళ్ళడి. సో బాజప్తా నా ఇల్లు అక్రమం కూల్చేరి, నాకేం ఇబ్బంది లేదు, సామాన్లు తీసుకొని వెళ్తా, టైం ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. రైట్. ఇక అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు 6గురిపై నమోదు చేయాలంటూ సైబరాబాద్ CPకి హైడ్రా కమిషనర్ సిఫార్సు చేసిండు. ఇప్పుడు ఉంది చూడు తమాషిగా. ఇప్పుడే ఇక చాలామంది అధికారులు ఇంకా లంచాల మత్తు వీడతలేరు. నేను చెప్తా ఉన్నా, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో DPO గారు మీరు కొద్దిగా పద్ధతి మార్చుకోండి, మీ మీద విపరీతమైన లంచాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా DPO గారు చెప్తా ఉన్నా, నీ వసూళ్ళు, నీ కథ, నీ లెక్క చిట్టా మొత్తం వచ్చింది. నువ్వు పని చేస్తేనేమో చెయ్యి ప్రజలకు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎన్నడో ఉన్నాడు ACBకి దొరుకుతావు. లైక్ చేయండి.